నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధగురువులకు ప్రణామాలు సమర్పిస్తున్నాను. మంత్రములలో నిర్గుణ సగుణ మంత్రాలు ఉన్నాయి. సగుణ మంత్రాలలోకి వస్తే రాజమంత్రములు, రాజ్యీ మంత్రములు అంటే మహారాజు మహారాణి. ఏమిటిది అని అంటే మహావిద్యలు ఉన్నాయి. ఉదాహరణకు పంచాక్షరి, అష్టాక్షరి మొదలైనటువంటివి. అట్లనే లలితా మంత్రం, రాధామంత్రం, ఇట్లా కృష్ణ మంత్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవేమిటి అంటే ఇవి రాజమంత్రాలు. ఇవి మహారాజులు, మహాచక్రవర్తులు, సార్వభౌములు, అలానే మహారాణి, సర్వేశ్వరి ఈ మంత్రాలు చేసి ఇహపరములు రెండూ కూడా అడగవచ్చు, సాధించవచ్చు. వాళ్ళు ఎన్ని కోరికలైనా తీరుస్తారు. కానీ మంత్రశాస్త్రంలో కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. అదేమిటి అని అంటే, నీకు ఒక పెద్ద మహాధికారి తెలుసు అనుకోండి, నీకు చిన్న పని కావాలా. చిన్న పని కావాలనంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ చిన్న పని అడిగితే బాగుండదు. అందుకని నువ్వు ఆయన దగ్గరికి వస్తూ పోతూ ఉన్నావంటే ఆ కింది వాళ్ళందరూ గౌరవిస్తూనే ఉంటారు. కనుక ఆ కింది వాళ్ళని అడిగి ఈ పని చేయించుకోవాలి, పెద్దవాళ్ళను డైరెక్ట్గా అడగకుండా. అంటే మరి మంత్రశాస్త్రంలో ఆ పద్ధతి ఏమిటండి అని అంటే, మంత్రశాస్త్రంలో రాజమంత్రాలతో పాటుగా వాళ్ళ పరివార మంత్రాలు ఉంటాయి. అంటే వాళ్ళ పరివారంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా కొన్ని శాస్త్రంలో ఇస్తారు. వాళ్ళని అడగాలి, ఈ పని నువ్వు చేసి పెట్టు అని చెప్పి వాళ్ళు చేస్తారు. మామూలుగా కూడా పెద్ద దేవతను అడిగినా ఆ పెద్ద దేవత తాను వచ్చి చెయ్యదు. ఈ చిన్నవాళ్ళని ఎవరినో ఒకళ్ళని నీ పని కోసం పంపిస్తూ ఉంటుంది. కనుక ఆ రకంగా మంత్ర విద్యలలో రాజమంత్రములు, రాజ్ఞీ మంత్రములు. కొంతమంది ఎట్లా ఉంటుందంటే, నేను అన్యదేవతా స్మరణ చేయను, నాకు ఏది కావాల్సి వచ్చినా ఈ దేవతనే అడుగుతాను. అడిగితే చేస్తారు వాళ్ళు. కానీ అది పద్ధతిలో ఉండేటువంటి తేడా, ఆలోచనలో ఉండేటువంటి తేడా. మహాదేవతలను అన్ని పనులు అడగకూడదు. అవసరమైతే నువ్వేవో కొన్ని కష్టాలు పడాలి, కానీ ప్రతిదానికి దేవుణ్ణి అడగకూడదు. ఒక వ్యక్తి తేలు మంత్రం నేర్చుకున్నాడు, పాము మంత్రం నేర్చుకున్నాడు, బెణుకు మంత్రం నేర్చుకున్నాడు, తలనొప్పి మంత్రం నేర్చుకున్నాడు, జ్వర మంత్రం నేర్చుకున్నాడు. ఈ మంత్రదేవతను మీరు వెళ్ళి మోక్షం ఇవ్వండి అంటే ఆ దేవతలు ఇవ్వలేరు. వాళ్ళని అడిగి ప్రయోజనం లేదు. వీళ్ళని చిన్న చిన్న వాటన్నింటికి ఇట్లాంటివి ఉపయోగించుకోండి అని చెప్తారు మంత్రశాస్త్రంలో. మీరు మహావిద్య చేయండి, దానివల్ల మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం వస్తుంది. మిగిలిన మంత్రములన్నీ కూడా చాలా తొందరగా సిద్ధిస్తాయి నీకు. ఆ సిద్ధించినటువంటి మంత్రములను వాడుకోండి, వాటిని ప్రయోగించండి, వాటి వల్ల ఉపకారాలు మొదలైనవి చేయండి అని ఇట్లా మహావిద్యలు ఉండేటువంటి పద్ధతులు. వీటన్నింటిని గురించి కూడాను రకరకాలైనటువంటి ఈ సంప్రదాయాలు ఇవన్నీ కూడా తెలుసుకొని వీటిని జాగ్రత్తగా అనుసరించవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఉదాహరణకు ఘోరేశ్వరి ఉన్నదనుకోండి, అది ముఖ విద్య, బాధ, తలనొప్పి విద్య, ఇట్లాంటి విద్యలను దాని వరకే ఉపయోగించుకోవాలి. కనుక మహావిద్యలను గురించి స్మరించేటప్పుడు ఈ లక్షణాలన్నింటినీ కూడా భక్తులు జాగ్రత్తగా గమనించి వాడుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. విశేషించి ఏమిటి అని అంటే, ఈ మంత్ర విద్యలలో గురువులు నేర్పేటప్పుడు వీటిని రకరకాలుగా చెప్తారు. అంటే నాది అనన్య భక్తి అని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది, మరి కొంతమంది ఏమిటి అని అంటే ప్రధాన భక్తి, ప్రధాన దేవత, ఆ దేవతను ఆశ్రయించి చేయటం. ఇవి రకరకాలైనటువంటి మార్గాలు మంత్రశాస్త్రంలో, సాధనలో ఇవన్నీ కూడా ఉంటుంటాయి. మంత్రసిద్ధులైనటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఉపకారములు అపకారములు చేసేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఈ విద్యలన్నింటినీ కూడాను జాగ్రత్తగా పరిశీలించి చేస్తుంటారు. మోక్షగాములైనటువంటి వాళ్ళు మాత్రం ఒకే విద్యను నమ్ముకొని ఉంటారు. కనుక ఒకే దేవతలో కూడా రకరకాలైన విద్యలు. ఇప్పుడు శివుడు ఉన్నాడు, రుద్రమంత్రం ఉంటుంది. అటనే క్రోధాగ్ని భైరవ మంత్రం ఉంటుంది, రుద్రభైరవ మంత్రం ఉంటుంది. ఇలాంటి విద్యలన్నీ బేతాళ మంత్రాలు ఉంటాయి. బేతాళ భైరవుడు ఉన్నాడు, నాగభైరవుడు ఉన్నాడు. ఈ మంత్రాలన్నీ కూడాను వివిధ రీతులలో అవసరాలకు ఉపయోగించుకోవలసినటువంటి మార్గాలు తెలుసుకొని ఉండేటట్టయితే అతడు మంత్రశాస్త్ర ప్రవీణుడుగా ఉండి జాగ్రత్తగా ఎక్కడ ఏది ఉపయోగించుకోవాలి అని తెలుసుకొని చేస్తూ ఉంటారు. ఆ తెలుసుకున్నటువంటి వాళ్ళకు ప్రధాన విద్య ఉంటుంది. ఆ ప్రధాన విద్యను మాత్రం ఎక్కువగా చేస్తూ ఉంటారు. మిగిలినటువంటివి సమయాలు, అవసరాలు వాటిని బట్టి ఉంటుంది. కనుక ఈ రకంగా విద్య స్వరూపాలు తెలుసుకొని దాని గురించి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. జాగ్రత్తగా చూసుకోవాలి. నారాయణ నారాయణ.